ప్రియులారా, మీకందరికీ యేసుప్రభు నామములో వందనములు. ఈరోజు ధ్యాన అంశము ప్రార్థనా శక్తి, దేవుని సింహాసనాన్ని చేరుకోవడం, ద పవర్ ఆఫ్ ప్రేయర్, రీచింగ్ గాడ్స్ థ్రోన్. ప్రియులారా, మన జీవితంలో మనం తరచుగా కష్టాలను సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం నిస్సహాయంగా భావిస్తాం, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అలాంటి సమయాల్లో మనం మార్చిపోకూడని ఒక అద్భుతమైన ఆయుధం ఉంది, అదే ప్రార్థన. ప్రార్థన ద్వారా దేవుని సింహాసనాన్ని ఎలా చేరుకోవచ్చు? ఈరోజు బైబిల్ నుండి ఒక శక్తివంతమైన వాక్యం, ఒక ఉపమానము ద్వారా ఈ రహస్యాన్ని తెలుసుకుందాము. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. దేవుని వాక్యం ప్రార్థన యొక్క శక్తి గురించి చాలా స్పష్టంగా చెబుతుంది. దేనిని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీయులకు 4:6-7 వచనములు. ఈ వాక్యము మనకు ఎంత గొప్ప హామీనిస్తుంది ప్రియులారా! మనము ఏ విషయము గురించి కూడా కలవరపడవలసిన అవసరం లేదని, మన విన్నపాలను ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేయాలని చెబుతుంది. మనము అలా చేసినప్పుడు మన మనస్సుకు, హృదయానికి ఊహించలేని శాంతి సమాధానం లభిస్తుంది. ఇది కేవలము మన సమస్యలను చెప్పడము కాదు, కానీ ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం. ఒక చిన్న కథ. పర్వతారోహకుడు మరియు కనిపించని తాడు. ఒకరోజు ఒక యువ పర్వతారోహకుడు అత్యంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరాడు. అతను చాలా ధైర్యవంతుడు, కానీ పర్వతము చాలా కఠినమైనది, ఎత్తైనది, మధ్య చీకటి కూడా ఉన్నది. లోతైన లోయ అతనికి అడ్డం వచ్చింది. అది దాటడానికి మార్గం లేకపోయింది. అతను నిరాశగా అలసిపోయి కూర్చుండిపోయాడు. అతని వద్ద ఉన్న తాడు సగం వరకు మాత్రమే వెళ్ళింది. అతను కళ్ళు మూసుకొని చిన్నప్పటి నుండి నమ్మిన దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, నాకు సహాయం చెయ్యి, నాకు దారి చూపించు అని వేడుకున్నాడు. ప్రార్థించి కళ్ళు తెరవగానే లోయ అంచు నుండి అవతలి వైపుకు ఒక సన్నని, చాలా బలమైన, కనిపించని తాడు వేలాడుతూ కనిపించింది. అది ఎక్కడి నుండి వచ్చిందో, ఎవరు వేశారో తెలియదు, కానీ అది చాలా పటిష్టంగా ఉంది. అతను ధైర్యం చేసి ఆ తాడును పట్టుకొని లోయను దాటాడు. దేవుని శక్తిని, తన ప్రార్థనకు జవాబును అతడు అక్కడ అనుభవించాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఇలాంటి లోయలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మనము ఆ పర్వతారోహకుడు లాగే నిస్సాయంగా భావిస్తాం. అయితే ప్రార్థన అనేది దేవుని సింహాసనాన్ని చేరుకునే కనిపించని తాడు లాంటిది. మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు కనిపించని సహాయాన్ని, మార్గాన్ని చూపిస్తాడు. మన